పూర్వము క్రీస్తు శకము అనే మాట మనం చదువుతూనే ఉంటాం. అంటే యేసు ప్రభు పుట్టడానికి ముందు కూడా చరిత్ర ఉంది, మానవులు ఉన్నారు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత కూడా చరిత్ర ఉంది. చరిత్ర రాసేటప్పుడు ప్రభు పుట్టడానికి ముందు రాసేదాన్ని క్రీస్తు పూర్వము అని మెన్షన్ చేసి రాస్తాం, తర్వాత జరిగిన దాన్ని క్రీస్తు శకము అని రాస్తాం. క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అనే దాంట్లో కామన్గా మనకు అర్థమయ్యేది ఏమిటంటే యేసు క్రీస్తు అనే దేవుడు ఈ భూలోకంలో పుట్టాడు. దట్స్ ఇట్, అందులో డౌటే లేదు. మన భారతదేశానికి సంబంధించినటువంటి పుస్తకాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో అందరూ చదువుతున్నటువంటి పుస్తకాల్లో ఈ విషయము రాయబడుతూ ఉంది. ఇందులో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, యేసు క్రీస్తు అంటే చాలా మందికి నచ్చదు. చాలా మంది యేసు క్రీస్తుని ఇష్టపడలేరు. యేసు ప్రభు నమ్ముకోండి అంటే నాకొద్దు, ఆయన అంటే ఇష్టం లేదు అనగలరే తప్ప యేసు క్రీస్తు అనేటువంటి ఆయన లేడు అని చెప్పలేరు. హల్లెలూయా. యేసు క్రీస్తు అనేటువంటి దేవుడు చాలా మందికి ఇష్టం ఉండదు. ఎవరి ఒపీనియన్ వాళ్ళదండి, ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఈ రోజున మరీ ఇష్టపడలేరు యేసు ప్రభు వారిని. ఎందుకు అని అంటే యేసు ప్రభు వారు ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ ప్రకారంగా ఆయన లేడు కాబట్టి. సినిమా హీరోలకు ఉన్నటువంటి హెయిర్ స్టైల్ యేసు ప్రభు వారికి లేదు కాబట్టి. సినిమా హీరోలు వేసుకున్న స్టైలిష్ బట్టలు యేసు ప్రభు వారు వేసుకోరు కాబట్టి. సినిమా హీరోలు వేసుకున్నటువంటి షూ యేసు ప్రభు వారు వేసుకోరు కాబట్టి. సినిమా హీరోలు డైలాగ్ చెప్పినట్టుగా యేసు ప్రభు వారు డైలాగ్స్ చెప్పరు కాబట్టి. సినిమా హీరోలు ఫైట్ చేసినట్టుగా యేసు ప్రభు వారు ఫైట్ చేయరు కాబట్టి. నేను చిన్నప్పుడు సినిమాలు అంటే నాకు